ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఎవరో 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 వస్తారనుకుంటే మీరు వచ్చారా? వసే వసే వంకర ముడ్డరానా, ఎక్కడ తెచ్చావే? ఇల్లు వాకిలి చెమ్మలేదు, అంట్లు దోమలేదు, ఎక్కడుంది సోకులకేం తక్కువ లేదు. అత్తమ్మగారు వస్తున్నాడు. అత్తమ్మగారు అత్తమ్మగారు చెప్పండి అత్తమ్మగారు, నేను వంటింట్లో మినపప్పు నానేసి వాళ్ళగా అలుస్తున్నాను అత్తమ్మగారు. ఏమిటే నీకు నోరులేస్తుంది? మినపప్పు అయినా తేరకొస్తుందా? నీ అబ్బ చంపేస్తున్నాడా లేకుంటే మీ ఆయన చంపేస్తున్నాడే? మినపప్పుతో కాయ చేస్తున్నావు, అవి ఎక్కడి నుంచో డబ్బులు వచ్చాయనుకుంటున్నావు? నీకు పింఛన్ 10,000 వస్తుంది కాబట్టి ఆ డబ్బులతో కొన్నానుమే. డబ్బులు జాగ్రత్తగా వాడాలి. అయ్యే అత్తమ్మ, మీరు పొరపాటు పడుతున్నారు. వడలు చేసేది నేను ఊరికే కాదు. ఈరోజు మీకు మీ చెల్లెలు తోడబుట్టిన చెల్లెలు ఉంది కదా, తను పట్నం నుంచి వస్తుంది, మీకు గుర్తులేదా? ఏమిటి, నన్ను ఏమైనా మెంటల్ దాని అనుకుంటున్నావా? నాకు ఎలా గుర్తు లేకుండా ఉంటుంది? సరే, నా చెల్లెడు వస్తుంది కాబట్టి ఒత్తి వడలు చేస్తే దానికేం సరిపోతుంది? నువ్వు ఒక 2 కిలోలు మటన్ పట్టుకోరా, నీ పింఛన్ డబ్బులు తీసుకొని రా. నా పింఛన్ డబ్బులు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి లేదు. ఏమిటి రత్తాలు, ఏమిటి ఈ మధ్య లావు అయిపోతున్నావు? మీ ఆయన బాగా పెడుతున్నట్టున్నాడే, అదేనే తిండి. ఓమే, ఏంది నువ్వు అట్ట మాట్లాడతావా? ఛీ, పాడు మాటలు మాట్లాడబాకమే. అయినా నాకు బాగా పెట్టేదానికి మీ 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 బావ అసలే వంగిపోన్నాడులే. బాగా ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తగ్గిపోందిలే. ఆయన చిన్న చదువు కాదు, ఆయన ఎంత తగ్గిపోయినా కానీ పింఛన్ డబ్బులు 4,000 రాగా నేను 4 రోజులు ఆపడ్డు మగ మనిషి. వచ్చే రత్తాలు భలే తమాషగా మాట్లాడుతున్నా కదా మేమే. సరే మే, లోపలికి బామ్యా. నా వంకర ముడ్డి కోడలా నీకోసం వడలనా మటన్ కర్రీ చేసింది, తిందాం పద. దాని ప్రతాపం ఏందో చూద్దాం. ఓసే అక్క, నీ కొడుకు చచ్చిపోయి 3 నెలలు 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకా ఎందుకు నీ వంకరి ముడ్డి కోడలు ఇంకా ఇంట్లో పెట్టుకున్నావు? తరిం కొట్టచ్చు కదా. ఓహో, దానికి వచ్చే 10,000 నువ్వు నూకుతున్నావు కదా. సరేలే, నీ కోడలు నీ ఇష్టం. వచ్చే రత్తాలు దొరికిందని సందు ఓను బాగేస్తున్నావేటి? నీకు ఇంకా పూర్తిగా తెలియలేదా? ఆ వంకరి ముడ్డు దాంతో ఏగలేక 3 సంవత్సరాలు సస్తుండా. అయినా నువ్వు వచ్చి తినేదానికి వచ్చావు కదా, ఎరగనుకి గమ్ముగా పోకుండా నీకెందుకు అవన్నీ? వచ్చే అక్క, ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివా. ఎందుకంటే నీ కోడలు వంటలు బాగానే చేస్తుంది, పనులన్నీ చేస్తుంది, నిన్ను కూర్చోబెట్టి తనే పనులు చేసేసుకుంటుంది. బా, నువ్వు చాలా అదృష్టవంతురాలివే, ఈ వంకర ముడ్డు కోడలు దొరకడం నీకా. ఓ రత్తాలు, నీకు ఇంకా అర్థం కాలేదే, ఇదొకటే పని, ఇల్లు పని ఒకటే కాదు, నా ఒంటి పని కూడా చేస్తుంది. చూస్తుండు. ఓ వంకర ముడ్డుదానా, నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు బట్టమే. అట్టే నా దొడ్లో స్నానానికి నీళ్ళు పెట్టు. నేను ఒక రవ్వ నడ్డిపు కూడా గీరాలి నాకు, నువ్వు ఒక రవ్వ. ఈరోజు సాయంత్రం నేను నా చెల్లెలు బ్యూటీ పార్లర్కి పోవాలి. నీ పింఛన్ డబ్బులు ఒక 3,000 ఇటు నాకు ఇవ్వాలి. నువ్వు ఏమంటావా? ఈకుండా ఏడకి పోతావు కానీ వంకర ముట్టుదానా. అత్తమ్మ, మీరంటే అన్నారు అత్తమ్మ వంకర ముట్టుదానా. ఊరందరూ చెప్పాకుండా అత్తమ్మ, నా పొరుగు బాధ్య. ఓ యాకో, నీకు ఎదురు తిరిగేస్తుందాకో, చూసుకో. ఓ రత్తాలా, ఇప్పుడు చూడే. ఓహో వంకరి ముట్టుదానా, నీకు ముడ్డి కాస్త ఎక్కువ అయ్యింది. ఓసే వంకరి ముడదానా, ఈ వాటిని ఎగతాలు చేయాలి ఈ పిల్లని, లేకపోతే ఈ పిల్ల భలే ఎగచాలి. ఈ పిల్లకి, ఈ పిల్ల పింఛన్ డబ్బుల మీద నేను బతుకుతున్నానని పిల్లకి భలే కోపం. అత్తమ్మ, ఇట్లా మాట్లాడారనుకో నేను ఇంట్లో చెల్లిపోతా. నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో నేను చేయి పారాదంటే నిన్నెవరు ఇక్కడ ఉండమని నీ ముడ్డు పట్టుకుని ఎవడు ఊగడం లేడా? చే పోయా, 5 రూపాయలు కుంటుకుర్రామా? 5 రూపాయలు ముడ్డు గుర్రం ఇది. పోయప్ప, ఈ ముసలిది నా సంపాదన మీద బతకతా, నన్ను ఎదుర్కొంటుంది ముసలిది. ఒక 4 రోజులు కానీ ఆపాడుకుంటే 10,000 కోసం అడక్కనొకతాను, మళ్ళీ నా కాడికి రావాలి ఇది ముసలిది. ఓ పెదనా, ఓ ఏంది ఈరోజు బాగా తొందరగా అయిపోయింది మన పని. ఓ నిన్న ఏంది మన ఆయన అంత కష్టపడింది, ఈరోజు ఎందుకు అంత తొందరగా అయిపోయింది మనకు బాయిలోడేది? ఏంది ఈరోజు అంత కథ? ఒరే ఎండు బొక్కలు ఎంగట్రోనయా. ఒరే, నిన్న నువ్వు ఫుల్గా తాగేసి వచ్చేసి పని ఆడ చేసావు నువ్వా. అయినా నిన్న నా గడపార కూడా ఒకరోజు పక్కకు నిందిలేరా అభయా. దాని ఒకరోజు నేను రిపేర్ చేసుకొని ఆమెను తెచ్చాను రా. అందుకు కాదనరా మధ్యాహ్నం కలిపింది మనకు పని. ఓ పెద్దనో, ఓ నిజమేనా?
ఓ గడపారు బలి సక్కంగా వచ్చేసింది కదా. ఓ నిన్న అసలు నిన్న గమనిలేదు నిన్న పులుగా తగ్గేస్తా నేనా అర్థం కాదు నాకు. సరేలే ఓ ఎక్కడ చేయించావు గడపారా బలి సక్కం చేశాడు మనిషి ఎవరన్నా. అబ్బా రే నా పార కూడా ఒకటి ఉంది పార, అది కూడా ఒక పక్కకు పోయిందా, దాన్ని చేపియాలి నేను ఎవరైనా. ఓ రవ్య ఒరే పక్కూరులో మన ఊరు కానీ పక్కూరు కానీ 2 ఊర్లు చదవనంత చదువు చదివాడు ఆయన. కానీ పెట్టుబడి పెట్టలా కవులు అబ్బా ఆ గడపను సక్కం చేసేదాని ఉంటుంది ఏందదే ఆ పని అది పెట్టించేసాడే. సర్లే ఆయన పేరు వచ్చే దొడ్డుకాళ్ళ గుణపం రావణయ్య ఏమో పేరు, ఆయన పేరా చాలా తక్కువ తీసుకుంటాడు డబ్బులైనా. గడపరే కాదు రో పారా బింది గింది ఏ వస్తువైనా కానీ అబ్బాయి అది పక్కకుంది అంటే ఆయన మనసు పెట్టాడు అనుకో అది చేయాల్సిందే రాడా. పాదం అంతే అడిగిపాదం. ఓ ఏందువా నువ్వు చెప్పేదా నిజమంటవా? ఓ అటైతే నాకు పట్టు కూడా తగ్గించాలివా. చూడవా ఊళ్ళందరూ పీతి పట్ట అని లేకపోతే ఎగతాలు పెట్టేస్తుంటారన్నా. ఒకరు ఈ పట్టు కూడా చూపించుకుంటున్నా నా పారతో కూడా పావాయన కాడికా. ఊరి ఏందో ఇద్దరు మాట్లాడుకునేది, ఇదేదో నాకు వర్కౌట్ అయ్యేట్టుగా ఉందా. ఆ దొడ్డుకాళ్ళ గుణపం బాబాయ్ని కలవాలి నేను కూడా. ఓ పెదాయినా ఒక ట్రావెల్ ఒకరు మాట్లాడలేదా? ఏమమ్మా నీ చుట్టుపక్కల నేను ఎక్కడ చూడలేదే, ఏ ఊరు నీది? అయినా ఆ దొడ్డుపాల గుణపం రావణితో నీకేం పని? అయినా నువ్వేమిటి కూర్చోను దొడ్డు కూర్చోనావా? సరేలే మాకేం కానీ అమ్మ రా మా పాదమా, మేము ఎట్టో ఆ దారిలో పోతున్నాం కానీ ఒకరు వదిలి పెడతాం రా పాదం. ఒరే ఆంటీ బాగానే ఉందా? ఏడేం పని ఆంకి ఏదో కథ ఇదా? ఓ పెద్దాయినా నీ వెనకెవరాడు పీతి పట్టాడు బా, ఏంది రోజుకి ఎంత తింటాడు కూడు చి. సరే కానీ బా ఓ డైర్ పిల్లకాడు జారిపోందా. సరేలేబ్బా నాకెందుకు కానీ ఇదంతా. ఒకరు నన్ను ఆయన కాడి తీసుకోపోండి, ఒకరు పని ఉంది ఆయనతో, నాకు ఒకరు చిన్న పని. ఓ దొడ్డుకాలు కొనుక్కోరావణయ్యా. ఓ నిన్నే కదా నీ కాడి గడపాటు చేయించుకోమేనా. మా ఊరిలో భలే మెచ్చుకుంటున్నారు నిన్న. ఏ వస్తువు అయినా నువ్వు సక్కం చేస్తావంటే. ఇదిగో మా ఊర్లోనా వీడికి ఒకటే ఉంటుంది పెద్ద పొట్ట, ఇంకెవరుకుంటా. సరేలే వాడు పొట్ట సంగతి మనకి ఎందుకు కానీ వాడు ఒక పార తెచ్చాడు పార, దానంట ఒకరు రిపేర్ చేసి వాడు డబ్బులు ఇస్తాడంట నీకా. ఓ పెద్దాయనా నువ్వు మళ్ళీ తమాషగా మాట్లాడుతున్నావా? ఈ 2 ఊళ్ళకే నేను అక్కడైనా గడపలు రిపేర్ చేసేవాడిని. మళ్ళా కామెడీగా మాట్లాడతారు మీరా. సరేలే వాళ్ళు ఎట చేస్తారు ఏమో కానీ నాకు తెలియదు, కానీ నేను ఎట చేస్తానంటే గడపారిని అది కూడా మండుతుందా మంట. ఆ మంటలో ఒక 10 నిమిషాలు పెడతామా నిప్పుల మీద బాగా మండిచ్చి దాన్ని బయట తీసి ఆ నిలువుగా 10 దెబ్బ సక్కంగా పెట్టి ఒక 20 దెబ్బ నిలువుగా అదే పండేసి పెడతా, పండేసి పెట్టి ఒక 20 దెబ్బ దాని గేడుగా పెట్టి నైస్గా 40 దెబ్బ ఇవన్నీ చేయంగా నీ బిల్లు వచ్చి 400 దెబ్బ నీకు అవి కట్టేసిపోతాను కానీ. ఓ పెద్దయినా భలే చెప్పావు నువ్వా. దెబ్బ అంటే సుత్తితో కొట్టేదే కదా. మరే భలే కామెడీకి చెప్పావు నువ్వా. సరే కానీ ఆ వెనక ఒక ఆంటీ వచ్చిందా, ఆమె ఎందుకో వచ్చింది అడుగు ఆమెని. అక్కడ సుత్తి లేదు పారలేదు ఏం సక్కగా చేపించుకుని వచ్చింది ఆమె. సర్లే మేము బాతున్నాం కానీ ఆ మందులేం చూడు నైస్గా ఒక రువ్వా. ఏమమ్మా ఏం కావాలి నీకు? గడపార సక్కంగా చేయాలా, పార సక్కంగా చేయాలా, సుత్తి సానా ఏమైనా ఉంటే చెప్పమ్మా, చిటికలో చేసేస్తానా. ఏంది సమస్య? అయ్యా దొడ్డుకాలు రావణయ్యా అని చెప్పేదయ్యా నా బాధ. నాకు చిన్నప్పటి నుంచే ముడ్డు కొంచెం పక్కకు పోయిందయ్యా. అప్పటి నుంచి నేను వంకర ముట్టుదానా అని లేసా ఎగతాళి చేస్తున్నారు పెద్ద ఆయన. ఏంటంటే నా మొగుడు చచ్చిపోయి 3 సంవత్సరాలు అయిపోతుంది. మా అత్త కూడా వదలటం నన్ను ఎగతాళి పెట్టడం. ఏందయ్యా అయ్యో నువ్వు ఒకరోజు చూసి నా ముడ్డు కొంచెం చక్కగా చేయవా, నువ్వు ఏ వస్తువు అయినా చక్కగా చేస్తూ ఉంటా కదయ్యా. అయ్యో ఒకరు నా ముడ్డు చక్కగా చేయవా చాలు కానీ. ఒర ఇదేంది నాకు ఆఫర్ తగిలినట్టుందా? ఓమో నువ్వు ఉండ మా సాలు కానీ నేను పారలు చేసుకునేవాడిని, నువ్వు ముడ్డు చక్కగా చేయమంటే నా వల్ల ఆడవుతుంది.
భలే దానుకున్నావు నువ్వా. సరేలే చూద్దాం. ఇప్పుడు నీ ముడ్డు సక్కంగా చేయాలన్నా ముడ్డి భలే వంకర తిరిగిపోంది మధ్య. భలే లేట్ అవుద్ది మా దానికి. భలే ఖర్చుతో కూడుకున్న విషయం అది. నీకు ఇబ్బంది లేకుండా ఉంటే చెప్పు, చేసేద్దాం. ఆ పని కూడా నాకేం పెద్ద విషయం కాదు. కానీ మనం ఇక్కడ ఎంబీబీఎస్ చేస్తున్నావా? ఓ పెద్దాయన, నువ్వు 400 తీసుకుంటావు, నీ మొఖాన్ని 10,000 ఇచ్చేస్తా. నా ముడ్డి చక్కగా చేయవా, తొందరగా కానివ్వనువా. అమ్మా భలే హుషారులో ఉంది పెట్ట. సరేలే, అది నీ యవ్వనం బట్టి నువ్వు అనుకున్నావు కానీ సరే అమ్మ. అది కొంచెం బాగా లేట్ అవ్వద్దమ్మా, 6 గంటల దాకా పడుద్ది. దాన్ని సక్కం చేసి లేపో. నువ్వు ఒకరోజు కథలు బాగా. అబ్బా సుత్తి దెబ్బలు దెబ్బ భలే పడ్డాయమ్మా. అబ్బా అమ్మో, నీ ముడ్డు కదమ్మా సక్కంగా. నీ వంపు సొంపులు కూడా బాగానే వచ్చాయి కదమ్మో. అబ్బా 10,000 అక్కడ స్కానర్ కొట్టేసి 10,000. ఓ పెదాయిరో, భలే చేసావు పన్నువా. సుత్తుతో నువ్వు భలే కొట్టావా దెబ్బ. సరే కానీ నా కాడ ఇప్పుడు డబ్బులు లేవు కానీ పింఛన్ రాగానే ఇచ్చేస్తే 15,000 బాతున్నా పో. ఒరే భలే పని చేసేసింది రేమి. 6 గంటల సేపు కష్టపడి చేస్తే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. ఓ అత్తమ్మా, ఇప్పుడు అన్నాను నువ్వా వంకర ముట్టి ఇప్పుడు అనంటే. ఇప్పుడు చూడండి నా అందం ఎలా పెరిగిందో. ఇప్పుడు మీరే ముసలి ముంజులు. ఎట్టదారు చూడండి ముడత మహాలబడి. పోసే కోతరా, ఏంది ఇదే? ఏంది పిల్లకి వంకర ముడ్డు ఉండాలి కదా, ఏంది ఇంత అందంగా తయారైంది? ఓమే ఎక్కడ పోయినావు నువ్వు? ఏంది అసలు, ఏం జరిగింది, ఏంది కథ? అత్యా, మన పక్కూర్లో దొడ్డుకాళ్ళ గుణపం రావణయ్య అని ఒక ఆయన ఉన్నాడులే. ఆయన గడపారలు పారలు కత్తులు అవన్నీ పక్క పోయినట్టు సక్కగా చేస్తుంటాడులే. ఆయన గురించి నాకు తెలిసింది. ఆయన కాడికి పోయి ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి నా ముడ్డి సక్కగా చేయించుకున్నాను. ఆయన సుత్తుతో దెబ్బ కొట్టాడు. అంతే, అందంగా తయారైపోయాను అంతే. మే ఏం పని అయ్యే? ఓడి కాడుకోపోయి సుత్తి దెబ్బలు కొట్టించుకొని ఇక్కడికొచ్చి పరువు తీసావు కదా మ్యా. ఎవరా నా బట్ట ఓడి కాడికి తీసుకుపోనాను చెప్తా. ఏం మగోడు అసలేవాడా? తీసుకుపోడు కాడికి నన్ను. ఏమయ్యా పెద్ద మనిషా, నీకు కొంచెం నా బుద్ధి ఉందంటయ్యా నీక. నువ్వు ఎంత ఎంబీబీఎస్ చదివినా కానీ నీకు ఈ గడప ఉద్యోగం వచ్చినప్పుడే నేను అనుకున్నా నువ్వు ఇంత మైండ్ లేనాడు అని. ఆ ఎమ్మె ఏదో చిన్నపిల్ల, ఆ ఎమ్మె నా ముడ్డు సక్కంగా చేయమని చెప్తే నువ్వు ఎట్ట చేస్తావయ్యా 10,000 రూపాయలు డబ్బులు తీసుకొని? భలే ఒడుగున్నావు నువ్వా. అమ్మా నాకేం తెలుసు అమ్మా, పసిపిల్లలు అంటోండమ్మా, నోట్లో ఏలు పెట్టినా కానీ కొరకైనటువంటి వాడినమ్మా నేను. మీరేందమ్మా గుంపులుగా వచ్చి నా అంగడి మీద పడిపోతారా? నేను నాకు చెప్పానమ్మా, ఇది నా వల్ల కాదు, ఇది ఖర్చుతో కూడుకుంది అని చెప్పానమ్మా ముందుగానే. అయినా పర్లేదయ్యా నువ్వు చేయవయ్యా అని అనింది. నాకేం తెలుసమ్మా, నేను చదువుకుందే ఎంబీబీఎస్ దెబ్బ కోర్స్ చదువుకున్నానమ్మా. ఇప్పుడు మీ ఒంట్లో ఏమైనా వస్తువులు పోయినా కానీ రిపేర్ చేసేంత టెక్నాలజీ ఉంది నాకు. నా వృత్తి నేను చేసుకోవడంలో తప్పే ఉందమ్మా. అది కూడా కరెక్టలే దొడ్డుకాలు రానయ్యా. సరే మాకు కూడా కొంచెం సుత్తి దెబ్బ కొట్టిన అయినా యవనం రావాలి మాకు కూడా. కోళ్ళ నువ్వు ఇంటికి వెళ్ళి వస్తా మళ్ళీ. చూడండి ఆయన ఒకరో మా పని కూడా. అబ్బా ఈరోజు నాకు 3 ఆఫర్ తగిలింది అబ్బా. అమ్మో నేను 20,000 తీసుకుంటా మీ ఇద్దరికి. అత్తమ్మా, అబ్బా మీరిద్దరు కూడా సరేనోలే. నన్ను చల్లంగా రణిచాసాడి పంపించేసి మీరు దెబ్బ బా భలే ఓలుకున్నారు మీరు ముసలోళ్ళైనా కానీ. ఎట్టుందా సుత్తి దెబ్బలా? ఏం దెబ్బలమ్యా, నాకేం పెద్దగా అనిపించలే మా ఇద్దరికి. అబ్బా ఏం దెబ్బలో కానీ నాకు చిన్నప్పుడు జరిగింది ఒకటి. మా ఊర్లో జాతర జరుగుతున్నప్పుడు నాకు అందానికి జనాలు నా వెనక ఎగబడేవాళ్ళు. అప్పుడు ఏం జరిగిందంటే, రే బావా సరైన పికలు వచ్చిందంటరా తిరణాలకా. ఒరే చిన్నగా లేదురా, మల్లెపూలు పెట్టుకుని సరిగ్గా ఉందా? అరే వస్తుంది రే. చెప్పులతో గుచ్చి చంపకేసి. ఏరా నన్ను ఎగతాళి చేస్తున్నారు మీరా? నా బట్ట పగల కొట్టేస్తా మిమ్మల్ని ఇద్దరిని. ఏం తమాషాలు చేస్తున్నారా? అమ్మ మర్యాదగా డబ్బులు బ్యాగులు అయ్యి, లేకుంటే నిన్ను రేపు చేసేస్తాం. రే తీసుకోబారా, రేపు చేసేద్దాం. ఈరోజు నలుగురితో నువ్వు కథం దెబ్బ. డబ్బులుంటే ఇచ్చేయకూడదు నువ్వు.
ఏమే నీకు అంత కొవ్వా రేపు చేసేస్తా వెళ్ళారు నా వాళ్ళు ఒరే బర్రే సరైన పికరా బర్రే బర్రే సరిగ్గా ఉంది కదరా మల్లెపూలు పెట్టుకొని అబ్బా ఇట్లాంటి అమ్మాయిని ఇప్పుడు దాకా చూడలేదు నేనా ఎవరమ్మా నీదా పక్కన పల్లెటూరు గెత్తున్నట్టున్నావా అబ్బో సర్లే బాగానే ఉండవు కానీ ఏం చూస్తున్నావా నేను కాపాడాను అనుకుంటాను నువ్వా కాదు ఇంకొక 5 నిమిషాలు నీ సంగతి తెలుస్తుంది ఏమి నీ గాల్లో పడాలి మీకు తడియా ఓడు కానీ రాకపోతే ఆ రోజున మానభంగం పోయేది నలుగురు కానించి కాపాడాడు నలుగురు కానించి కానీ కాపాడినట్టే గాళ్ళు ఎగరేసి దెబ్బ నా బాధ ఎవడు చెప్పుకునేదే దెబ్బల కన్నా ఈ గుణపం దుడ్డుకాల రావణ ఈ దెబ్బలు ఏడ సరిపోతాయి చెప్పు ఏందత్త నువ్వు చెప్పేదా అబ్బా ఫ్లాష్ బ్యాక్ భలే ఉందా ఎవరు అసలు ఎవరంటే ఎవరని చెప్పేది మ్యా అప్పుడు మా ఊర్లో అతను పెద్ద సూపర్ హీరో కానీ వాడికి ఒక చెడ్డ అలవాటు ఉండేది ఏం చెప్తామా కనిపించినోడు అందరం తట్టిడమే వాడి పని అప్పుడు ఏం జరిగిందంటే